విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అది 1955వ సంవత్సరం. అప్పుడు ఏపీ అవ్వడానికి ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ ముందు రోజులు మారాయి అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి మూవీ. దీనికి మన టెంపుల్ కు ఒక రిలేషన్ ఉంది. మూవీ చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు రిలేట్ అవ్వడంతో మన స్టేట్ అంతా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ మూవీ చూడ్డానికి మనుషులే వస్తారు అనుకున్నాం, కానీ విజయవాడ మారుతి థియేటర్ లో నార్మల్ మనుషులతో పాటు ఒక ఆవిడ కూడా కూర్చుని మరి మూవీ చూస్తుంది. అది సెకండ్ షో కావడం వల్ల మూవీ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్లాలని చెప్పి అడిగిందంట ఆమె. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా రండి అని తొక్కుతున్నాడు. చాలా సేపు వరకు సైలెంట్ గా ఉంది అట్మాస్ఫియర్. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షాను కష్టపడి తొక్కుతున్నాడు. ఇంతలో ఎత్తొచ్చింది. వెనకాల ఉన్న ఆమె పోనీ నేను దిగిపోనా అని మొదటిసారిగా మాట్లాడిందట. అయ్యో పర్లేదమ్మా, ఈ కష్టం నాకు అలవాటే అని తొక్కుతున్నాడు అతను. అప్పుడు టైం ఆల్మోస్ట్ 12 గంటలు దాటేసింది. అప్పుడు వెనకాల ఉన్నామే ఏంటయ్యా నీకు భయం లేదా, ఈ టైంలో కూడా పని చేస్తున్నా అని అడిగింది. ఎందుకిలా అడిగిందంటే ఒకప్పుడు విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవ్వరూ కూడా బయట తిరిగేవారు కాదట. ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉంది, ఆ విజయవాడని కాపాడే దుర్గమ్మ నైట్ టైంలో విజయవాడలో తిరుగుతూ ఉండేదని. ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళం. ఇంకా ఎవరైనా సరే బయట పడుకుంటే వాళ్ళకి గజ్జల శబ్దం వినిపించదని చాలా మంది చెప్పేవాళ్ళం. ఈవిడ కూడా నీకు భయం లేదా అని